అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రూపాలావణ్య స్వరలహరి ఛానల్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా మీ అందరికీ ఒక చిన్న విన్నపం అండి. మీరు ఇస్తున్న ప్రోత్సాహంతో మీరు ఎప్పుడు మాకు తోడుగా ఉంటారు అన్న నమ్మకంతో నేను రూప గారు కలిసి హర్రర్ స్టోరీస్ ఛానల్ స్టార్ట్ చేశామండి. హర్రర్, థ్రిల్లర్, లవ్, కామెడీ స్టోరీస్ అందులో ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ మాకు అందించండి. మీ సపోర్ట్ ఇలా ఉంటే మేము మరిన్ని కథలు మీ ముందుకు తీసుకువస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మా అభిమానులందరూ, మా స్టోరీస్ను ఆదరిస్తున్న వారందరూ మరింత ఆదరిస్తూ ముందుకు ఆ ఛానల్ కూడా తీసుకువెళ్తారని ఆశిస్తూ ఇంకా నా డెవిల్ గాడితో రొమాన్స్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. రైటర్ రూపాలావణ్య గారు, వాసిస్తున్నది లహరి రాజశేఖర్. డెవిల్ చెప్పిన మాటలకి మాయ గట్టిగా ఏడుస్తూ అతని మెడని చుట్టేసి రియా కాళ్ళ కింద భూమి బద్దలై కిందకి కూరిపోతున్న ఫీలింగ్. బావా నువ్వేమంటున్నావు అంటూ వాళ్ళకి దగ్గరగా ఉన్న రియా అప్రయత్నంగా ఒక అడుగు వెనక్కి వేస్తుంది. గట్టిగా హత్తుకున్న మాయ రియా మాటలకి స్పృహలోకి వచ్చి అలా తన ముందు చేయడం ఎంబారెసింగ్ గా ఫీల్ అవుతూ దూరం జరగడానికి ట్రై చేస్తూ వెనక్కి జరుగుతుంది. కానీ డెవిల్ మాత్రం అప్పటి వరకు రియా చేసిన దానికి ఇంతకుముందు మాయాని అన్న మాటలకి రిటర్న్ కరెక్ట్గా ఇవ్వాలనిపించి మాయా వీపు మీదకి చేతిని పోనిచ్చి దూరం జరగకుండా పట్టుకుని అలాగే ఉంచి సైడ్గా రియాని చూస్తూ ఇన్ని రోజులను నా మరదలివి అన్న రెస్పెక్ట్ ఉండేది, అందుకే నువ్వు ఎప్పుడు హెల్ప్ అడిగినా కూడా బ్లైండ్గా ఏమి ఆలోచించకుండా హెల్ప్ చేశాను. కానీ నీకు అంతా తెలిసి కూడా నిన్ను చిన్న హెల్ప్ అడిగినందుకు నన్ను నా బుజ్జమ్మని విడదీయాలని అనుకున్నావు కదా అంటుంటే రియా గుండె సడి పైకి వినిపించేంత గట్టిగా కొట్టుకుంటుంది. ఆమెకి తన చిన్నప్పటి నుండి డెవిల్ గురించి తెలుసు. మంచిగా ఉంటే ప్రాణాలిచ్చే డెవిల్ కోపం వస్తే ఎంత దూరమైనా వెళ్తాడు. అందుకే డెవిల్ కోసం తెలిసి కూడా తప్పు చేశానా అన్న ఫీల్ అవుతూ భయంగా చూస్తుంది. మాయాని వదలకుండానే పక్కగా జరుపుకొని రియా మీదకి కోపంతో కొట్టడానికి వస్తూ ఉంటే రియాకి కనిపించకుండా డెవిల్ షర్ట్ నడుము దగ్గర గట్టిగా పిడికలతో బిగించి వెళ్లకుండా ఆపేస్తుంది మాయా. కనుబొమ్మలు ముడిచి చూస్తాడు మాయాని. ఎందుకు ఆపుతున్నావు అన్నట్లు కళ్ళని అందంగా ఆర్పి తానే రియాతో మాట్లాడుతూ, ఇన్ని రోజులు నువ్వు నా ఫ్రెండ్ అనే అనుకున్నా రియా, కానీ నువ్వే ఈరోజు లిమిట్స్ క్రాస్ చేసావు. అయినా పర్వాలేదు, ఎందుకో తెలుసా అంటూ డెవిల్ని అపురూపంగా చూస్తూ, నాకు నా డెవిల్కి మధ్య ఎవరు రాలేరు అని మేము తెలుసుకునేలా చేశావు. అందుకే నిన్నేమి అనడం లేదు. డెవిల్ ఏమొద్దు, తనకి నీ మీద ఇష్టం ఉంది. నేను నిన్ను మోసం చేసి వచ్చాను, ఏదైనా చేస్తాను అనే ఇలా చేసింది. ప్లీజ్ నా కోసం వదిలేసాయి అంటుంది రిక్వెస్టింగ్ గా చూస్తూ. అయినా కానీ రియా మాత్రం మాయాని కోపంగా చూస్తూ మనసులో నా భావని నాకు కాకుండా దూరం చేసి మళ్ళీ నా మీద జాలి చూపిస్తున్నావు కదా, నిన్ను వదలను మాయా అనుకుంటుంది. లేదు బేబీ, నీకు తన గురించి తెలీదు. అంత త్వరగా మారే రకం అయితే నా మరదలు అస్సలు కాదు, అంతేనా మరదల్స్ అంటూ పోలీస్ కాబట్టి అప్పటికే రియా కళ్ళల్లో మాయా మీద కనిపిస్తున్న కోపం చూసి తన మనసులో ఏమనుకుంటుందో గెస్ చేసేస్తాడు డెవిల్. రియా మళ్ళీ షాక్ అయి డెవిల్ని చూస్తూ ఉంటే చప్పున ఆమె ముందే మాయ బొగ్గన ముద్దు పెట్టి మాయానే మత్తుగా చిలిపిగా చూస్తూ, ఇందాక అన్నావు కదా డిస్టర్బెన్స్ అని నా బుజ్జమ్మని, అది నా బుజ్జమ్మ కాదు, ముమ్మాటికి నువ్వే. సో ఇక నుండి మా ఇద్దరికి నీ డిస్టర్బెన్స్నే కాకుండా మిగతా వాళ్ళ డిస్టర్బెన్స్ కూడా రాకుండా నువ్వే చూసుకోవాలి అంటూ మాయాని చూసి కన్ను గీటుతాడు. అతను అన్న మాటలకి అటు మాయా ఇటు రియా ఇద్దరికీ అర్థం కాక చూస్తుంటే, అర్థం కాలేదా? ఇక నుండి నేను నా బుజ్జమ్మ ఎక్కడ ఉంటే అక్కడ బయట నువ్వే మా సెక్యూరిటీ గార్డ్ అన్నమాట. మా ఇద్దరి ప్రైవసీకి డిస్టర్బెన్స్ రాకుండా చూడాలి, అప్పుడే మీ నాన్నని బయటికి తీసుకువచ్చేది అనగానే రియాకి గుండెలో బాంబు పడిన ఫీలింగ్. చుట్టూ తిరిగి రియా ముందే అలా ఓపెన్ గా మాట్లాడేస్తూ ఉంటే మాయాకి సిగ్గుగా అనిపించి, డెవిల్ అలా ఏం వద్దు ప్లీజ్ అంటుంది కళ్ళు చిన్నవి చేసి ముద్దుగా. బేబీ నువ్వు ఇలా ముద్దుగా మూతి పెట్టావనుకో
మనం ఎక్కడ ఉన్నది కూడా నాకు గుర్తురాదు. అసలే నిన్నటి నుంచి నన్ను తెగ హీట్ ఎక్కించేసి ఉంచావు. ఇప్పుడు మళ్ళీ ఇలా ముద్దుగా మూతి పెట్టడం అవసరమా అంటుంటే మాయామోహన్లో సిగ్గు చేరి బుగ్గలు ఎర్రగా అయిపోతూ ఉంటాయి. రియాకి వాళ్ళ మాటలు వింటుంటే ఏడుపు ఒక్కటే తక్కువ. అనవసరంగా డెవిల్కి మంట రేపానా అని ఏడ్చుకుంటూ బావా అంటుంది ఏడుపు గొంతుతో రియా. రియా అన్నీ చూడలేక వెనక్కి తిరిగిపోతుంది. తను నన్ను మర్చిపోవాలంటే ఈ మాత్రం డోస్ ఇవ్వాలి బేబీ, ప్లీజ్ కోఆపరేట్ చేయవే అని ముద్దు ఇస్తూనే బతిమలాడుకుంటూ ఉంటాడు పాపం డెవిల్. అంటూ ముద్దు ఇచ్చే చివరి క్షణం వరకు పాపం మాయ సిగ్గుతో విడిపించుకోవడానికి సిన్సియర్గా ట్రై చేస్తూ డెవిల్ని భుజాలపై చిన్నగా కొడుతూనే ఉంటుంది. కానీ డెవిల్ బాబు ముందు రోజు మాయా పాప వేసిన నాటకాలు డైలాగ్స్ బాగా గట్టిగా గుర్తు పెట్టేసుకుని కావాలని ఎప్పుడు లేనిది నాలుగుతో కాసేపు ఆటలాడి ఆమె ఊపిరి బరువు అయ్యేలా చేసి పింక్ చీర చాటు నుండి ఇంకాస్త పింకిష్ గా కనిపిస్తున్న ఆమె నడుముని గట్టిగా పిడికెట బిగించగానే ఈసారి నిజంగానే మాయకి ఊపిరి ఆగిన ఫీలింగ్. తీయని నిట్టూర్పుల మధ్యలో 5 minutes ముద్దుని కంటిన్యూ చేస్తాడు. ఫైనలీ ముందు రోజు అంతా తనతో ఆడుకున్న మాయకి పంటిఘాటు గిఫ్ట్ ఇచ్చి చెవిలో గుసగుసగా నిన్నటి నుంచి తెగ టెంప్ట్ చేసావుగా, ఇక నుండి ఈ డెవిల్ని తట్టుకోవడానికి రెడీ అయిపో మై క్యూట్ బేబీ అని కన్ను కొట్టి వదులుతాడు మాయాని. మాయా హార్ట్ క్షణం గతుక్కమంటుంది. ఇక్కడ పాపం రియాది ముందుకొస్తే నుయ్యి వెనక్కి వెళ్ళి గొయ్యి అన్నట్లు అక్కడే నిల్చుని మాయ సౌండ్స్ వినలేక అలా అని బయటికి వెళ్ళిపోతే డెవిల్ కోపంతో ఇంకేం పెద్ద పనిష్మెంట్ ఇస్తాడో అని అక్కడే వెనక్కి తిరిగి కరలా నిలుక్కుపోతుంది. గుడ్, ఇంతే రియా, వెరీ సింపుల్. చూసావుగా ఎంత బాగా చెప్పింది చేసావో. బట్ మా రూమ్లో మేమున్నప్పుడు అవసరం లేదు, బయట చాలు నీ సెక్యూరిటీ హెల్ప్ అంటాడు నవ్వుతూ. రియా కోపంగా ఇద్దరిని చూస్తూ అక్కడ నుంచి చీర విదిలించి వెళ్ళిపోతుంది. హాహాహా అని డెవిల్ నవ్వుతూ ఉంటే నిన్ను అని డెవిల్ ఎత్తుకు అందకపోయినా ఎత్తులో దొరికిన అతని భుజంనే కొట్టేసి కోపం తీర్చుకుంటుంది మాయా. కానీ నడుము చుట్టూ చెయ్యి వేసి ముందుకి లాక్కుని ఇంకో చేత్తో బొగ్గపై సుతారంగా రాస్తూ ఏంటి బుజ్జమ్మ ముద్దు సరిపోలేదా, లేదంటే వేరేగా ట్రై చేద్దామా అంటుంటే మళ్ళీ సిగ్గుతో కొట్టేసి అతని గుండెల్లో తల దూర్చేస్తుంది మాయా. మెల్లిగా మెడపై పెదాలతో రాస్తూ బుజ్జమ్మా అని కళ్ళు గట్టిగా మూసి ఆ క్షణాలని ఆస్వాదిస్తూ నవ్వుకుంటూ ఉంటుంది. నా వల్ల కావట్లేదురా, షల్ వి స్టార్ట్ అంటాడు మత్తుగా. అంటూ దూరం తోసేసి అక్కడ మావయ్య అలా ఉంటే నీకు ఈ టైంలో పద ముందు ఫ్రెష్ అవ్వు, హాస్పిటల్కి వెళ్ళాలి మనం అని బలవంతంగా వాష్రూమ్లోకి తోసి నవ్వుకుంటూ రెడీ అవుతుంది. డెవిల్ కూడా ఇంకా వాళ్ళ మధ్య రాబోయే స్వీట్ మూమెంట్స్ని తలుచుకుని తనలో తానే ఎప్పుడు లేనిది పిచ్చోళ్ళ నవ్వుకుంటూ ఇది నిజంగా నేనేనా అని ఆలోచిస్తూ హ్యాపీగా స్నానం చేస్తూ ఉంటే వసంత్కి నైట్నే తెలివి వచ్చినా కావాలనే మార్నింగ్ వరకు కదలకుండా పడుకుంటాడు. డెవిల్ మాయ వచ్చేసరికి అప్పుడే లేచినట్లు పెయిన్ ఉన్నట్లు యాక్టింగ్ స్టార్ట్ చేసి అదంతా నిజం అనుకుని బాధగా కల్పన ఏడుస్తుంటే ఏం కాలేదు కల్పన అంటూ ఊరుకోబెడుతూ ఉంటాడు. డాడ్ అని డెవిల్ వచ్చి వసంత్ని హత్తుకుంటే వెనకే సైలెంట్గా బిక్కు బిక్కుమంటూ వచ్చిన మాయాని కోపంగా చూస్తాడు వసంత్. ఎలా ఉంది మీకు ఇప్పుడు చేతిని పట్టుకుని అడుగుతాడు డెవిల్. గుడ్ అజ్జు, ఏం కాలేదు అని చిన్నగా నవ్వుతారు వసంత్. అయినా మీరు ఎప్పుడూ లేనిది సిటీ నుండి అంత డిస్టెన్స్ ఎందుకు వెళ్ళారు? మీరు సిటీ దాటడం వల్లే మాకు మీ గురించి లేటుగా తెలిసింది, లేదంటే ఈ పాటికి మీ మీద అటాక్ చేసిన వాళ్ళని ఎప్పుడో సెల్లో కూర్చోబెట్టేవాడిని. అయినా డాడ్, అసలు మీ మీద అటాక్ జరగడం ఏమిటి? ఆ టైంలో ఏమైందో నాకు చెప్తారా అని గంభీరంగా అడుగుతాడు డెవిల్. రాబర్ట్ మ్యాటర్ నుంచి పూర్తిగా డెవిల్ని పక్కకు మళ్లించడానికి మనం బెంగళూరులో ఉన్న
సాఫ్ట్వేర్ కంపెనీలో ఏదో తప్పు జరుగుతుంది అర్జు అని మెల్లిగా చెప్తారు వసంతం. మన కంపెనీలోనా? అది మావయ్య కంట్రోల్లో కదా ఉంది. ఆల్ రైట్, నేను కనుక్కుంటాను. కానీ అటాక్ అంటుంటే ఇప్పుడు ఇంకేం అడగకురా, అలసిపోయాను. అన్ని అబద్ధాలు ఎక్కువ చెప్తే ఖచ్చితంగా డెవిల్కి దొరికేస్తారని ఆయనకి తెలిసే గమ్మును కళ్ళు మూసుకుంటారు. రాబర్ట్ ఏడి లీజా అని కిచెన్లోకి వచ్చి అడుగుతాడు మైకేల్. వాడి రూమ్లోనే ఉన్నాడు కదా మైకేల్, చూడండి అంటుంది లీజా మేట్స్కి అక్కడ పనులన్నీ చెప్తూ. ఆ అని నోరు తెరిచి ఏదో చెప్పబోతూ చుట్టూ ఇంకో ముగ్గురు మేట్స్ ఉండడంతో వాళ్ళ ముందు చెప్పలేక, ఒకసారి రూమ్లోకి రా, నీతో పర్సనల్గా మాట్లాడాలి అని చాలా గంభీరంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మైకేల్. మళ్ళీ సడన్గా ఏమైందో అర్థం కాక అతను వెనకే వెళుతుంది లీజా. డోర్ క్లోజ్ చేసి లాక్ చేశాక, మైకేల్ ఆర్ యూ ఓకే, వాట్స్ హ్యాపెండ్ అంటూ కంగారుగా అడుగుతుంది. సీ దిస్ అంటూ చేతిలో ఒకటి పెడతాడు మైకేల్. అదేంటో అర్థం కాక వెనక్కి తిప్పి చూడగానే షాక్ అవుతుంది లీజా. ఇది వసంత్ వాళ్ళ మేనకోడలు రియా కదా అని అడుగుతుంది ఆ ఫోటో చూస్తూ. అవును అంటూ వెనక్కి తిరిగి రెండు చేతులు వెనక్కి కట్టుకుని అక్కడ వాళ్ళ రూమ్లో వాళ్ళ కీ స్టిక్ చేసి ఉన్న రాబర్ట్ పిక్స్ని సీరియస్గా చూస్తూ ఉంటాడు. అందులో రాబర్ట్ నెలల పిల్లాడిగా ఉన్నప్పటి నుంచి రీసెంట్ వరకు అన్ని పిక్స్ స్టేజ్ వైజ్గా ఉంటాయి. అన్నిట్లో నవ్వుతూ సంతోషంగా కనిపిస్తూ ఉంటాడు రాబర్ట్. కానీ ఈ ఫోటో ఇప్పుడు మీ దగ్గరికి ఎలా వచ్చింది? మన ఇంట్లో వర్క్ చేసే రజియా బేగం తీసుకువచ్చి ఇచ్చారు. వెనక్కి తిరగకుండానే సమాధానం ఇస్తాడు. కానీ ఆవిడ దగ్గరికి ఎలా ఈ ఫోటో అంటూ ఏదో అనుమానం వచ్చింది అంటూ ఆగిపోయి, అంటే మన రాబర్ట్, అవును, వాడి రూమ్లోనే బెడ్ సర్దుతూ ఉంటే పిలో కింద దొరికిందని చెప్పి నాకు ఇచ్చింది. వాడు ఇప్పుడైతే ఇంట్లో లేడు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. కానీ ఇంటికి రాగానే వాడితో మాట్లాడాలి. ఎందుకో నీకు కూడా తెలుసు కదా, వసంత్కి రియాని అజిత్కి ఇచ్చి పెళ్లి చేయాలని ఉంది. ఆ విషయం మనందరికీ తెలుసు. మధ్యలో ఎవరు అమ్మాయి వస్తేనే కదా ఆ పిల్లని చంపడానికి రాబర్ట్ వెళ్ళాడు. ఆ విషయాలన్నీ తెలిసి కూడా వీడు మళ్ళీ ఆ అమ్మాయిని ఇష్టపడుతూ ఉంటే ఏంటి అర్థం అని వెనక్కి తిరిగి లిజాని సీరియస్గా చూసి, వాడు రాగానే నాకు ఇన్ఫార్మ్ చేయి, మర్చిపోకు అంటూ హడావిడిగా బయటకు వెళ్ళిపోతాడు మైకేల్. వాళ్ళు చేసే బిజినెస్లో డ్రగ్స్, మందు, అమ్మాయిలు అన్నీ కామన్. కళ్ళ ముందే అన్నీ జరుగుతూ ఉంటాయి. రాబర్ట్కి కూడా ముందు సిగరెట్, ఆఖరికి డ్రగ్స్ అలవాటు కూడా ఉంది. కానీ ఇప్పటి వరకు ఎప్పుడూ అమ్మాయిని టచ్ చేయడం తెలియదు. ఫ్రెండ్స్ కూడా ఎవరు పెద్దగా లేరు. ఏం షేర్ చేసుకోవాలన్నా ఎక్కువగా వసంత్తోనే షేర్ చేసుకుంటాడు. అలాంటిది ఈ విషయం వసంత్కి కూడా తెలీదా? లేదంటే తెలిసినా కూడా ఇంకా అతని కోడలిగా చేసుకోవాలని ఆశపడుతున్నాడా అని ఆలోచిస్తూ ఉండిపోతుంది లిజా. వసంత్ కాసేపు మాట్లాడిన తర్వాత అతనికి రెస్ట్ ఇవ్వాలని చెప్పి అందరూ బయటికి వచ్చేస్తారు. నేను డాక్టర్తో మాట్లాడి వస్తాను, బాగానే ఉంది అంటే మనం డాడీని తీసుకుని ఇంటికి వెళ్ళిపోదాం మామ్ అని డెవిల్ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. మాయా పక్కకు కూర్చుంటే కల్పన డల్గా ఉన్న కార్తిక్ని చూస్తుంది. కార్తిక్, ఏమైంది, ఎందుకలా డల్గా ఉన్నావు అని అడుగుతుంది కల్పన. ఇందాక మావయ్య ఏమన్నారో విన్నావు కదత్తా, మన బెంగళూరు సాఫ్ట్వేర్ కంపెనీలో ఏదో తప్పు జరుగుతుంది అన్నారు. అది చూసుకునేదే నానే కదా. అంటే నానే ఏదో మిస్టేక్ చేస్తున్నారా? పైగా రోహన్ కూడా అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాతే ఎన్కౌంటర్ అంటూ ఏదేదో జరిగింది. నాకు బాగా గుర్తు, రోహన్ అక్కడ ఉన్నప్పుడే అక్కడ సెక్యూరిటీ బీచ్ జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ వస్తే నేను నాన్న అక్కడ బ్రాంచ్కి వెళ్ళాం కూడా. కానీ మాకేం తెలియలేదు. మొన్న రీసెంట్గా రోహన్ ఏవో ప్రూఫ్స్ని మాఫియా వాళ్ళకి ఇచ్చారని అరెస్ట్ కూడా చేశారు. నాకెందుకు ఇవన్నీ ఒకే లింక్గా అనిపిస్తున్నాయి అత్త అంటూ మాయా వైపు కూడా చూస్తాడు కార్తీక్. అతను చెప్తుంటే కల్పన, మాయలకి కూడా నిజమే అనిపిస్తూ ఉంటుంది. అవును అన్నయ్య, మీరు అంటుంటే నాకు కూడా అదే నిజం అనిపిస్తుంది. అసలు రోహన్ ఏ ప్రూఫ్స్ కలెక్ట్ చేసి ఆ మాఫియా వాళ్ళకి ఇచ్చాడో తెలుసుకుంటే మనకి తెలుస్తుంది కదా అంటుంది మాయా. అంతేకాదు, అసలు ఆ బ్రాంచ్లో తప్పు జరుగుతుందని డాడీకి ఇప్పుడు ఎలా తెలిసింది? మనం అది కూడా ఆలోచించాలి అంటూ వెనుక నుండి వస్తాడు డెవిల్. అదేంటి అజ్జు అలా అంటావు?
అక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్ ఎవరైనా మావయ్యకి ఇన్ఫార్మ్ చేశారేమో, అది కనుక్కోవడానికి అక్కడికి వెళ్తుంటే ఇలా అటాక్ జరిగిందేమో అంటాడు కార్తీక్. నువ్వు ఇంకా ఏమో ఏమో కథలు పడడం ఆపి ఆ బ్రాంచ్ వాళ్ళు ఎవరైనా నీకు తెలిస్తే చెప్పు. నీ ఆ ఏమో ఏమో కథలన్నిటికీ నేనే ఫుల్ స్టాప్ పెడతాను అంటాడు సీరియస్ గా డెవిల్. కార్తీక్, అజ్జు కాసేపు ఆపుతారా అంటూ సీరియస్ గా అరుస్తుంది కల్పన. అందరూ ఆవిడ వైపు చూడగానే, మీరు ఏమన్నా చేసుకోండి, కానీ ఇంకో నెల రోజులు మీ డాడీకి పూర్తిగా రెస్ట్ కావాలి. మా పెళ్ళై ఇప్పటికీ దగ్గర దగ్గర 30 ఏళ్ళు అవుతుంది. ఈ 30 ఏళ్లలో ఆయన రెస్ట్ తీసుకున్నది ఎంత తక్కువో నాకు మాత్రమే తెలుసు. కనీసం ఇప్పుడైనా ఆయనకి మనశ్శాంతిని ఉండేలా మనం చూసుకోవాలి కదా. అజు, నువ్వు కొన్ని రోజులు మన స్టూడియోనే కాకుండా నాన్న చూసుకుంటున్న వాటిల్లో కొన్ని బిజినెస్లు చూసుకుని కొద్దిగా బావకి హెల్ప్ చేయి. ఎందుకంటే ఇప్పటికే చాలా రోజుల నుండి మీ మావయ్య కూడా లేడు. అలాగే ఇప్పటి వరకు జరిగింది చాలు, అన్నయ్యని బయటికి తీసుకురా. ఈ టైంలో మనం అందరం కలిసి కట్టుగా ఉండాలి. ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం. మీ ఇద్దరికి నేనేం చెప్తున్నానో అర్థమవుతుంది కదా అంటుంది కల్పన. కానీ అత్త, అసలు తప్పు జరుగుతున్నది అన్నదే నాన్న చూసుకుంటున్న కంపెనీలో. అలాంటప్పుడు నాన్నని బయటికి తీస్తే ఇంకేమైనా ఉందా అంటాడు సీరియస్ గా కార్తీక్. నిజమే, మావయ్య ఇప్పుడు బయటికి రాకూడదు, లోపలే ఉంటేనే మనం తెలుసుకోవలసినవన్నీ తెలుస్తాయి. అయినా అక్కడ మావయ్య మంతనాలేమీ తగ్గిపోవడం లేదులే, అన్ని టైం టు టైం ముడ్డి దగ్గరికే వస్తున్నాయి. ఇక్కడ కంటే చాలా హాయిగా దుఃఖముక్కలా ఉన్నాడు, చాలా వెటకారంగా అంటాడు డెవిల్. నేను చెప్పవలసింది చెప్పాను అజ్జు, ఇంకా మీ ఇద్దరి ఇష్టం, కానీ మీ నాన్నకైతే రెస్ట్ కావాలి. సో మీ మామయ్యని బయటికి తీసుకుని రాకపోతే అవి కూడా మీరే మేనేజ్ చేసుకోండి. అప్పుడు ప్రెషర్గా ఉంది మమ్మీ, నువ్వు కూడా హెల్ప్ చేయి అంటే ఇద్దరికి దెబ్బలు పడతాయి అనగానే పుసుక్కుమని నవ్వుతుంది మాయా. డెవిల్ మాయాని చూస్తే, నువ్వు రా మాయా, కాఫీ తాగుదాం అంటూ మాయా కల్పన ఇద్దరు క్యాంటీన్కి వెళ్ళిపోతారు. మాయ వెనక్కి తిరిగి చూసి అంటూ వెళ్తుంది, నైట్కి చెప్తాను ఈ సంగతి అని డెవిల్ కూడా నవ్వుకుంటాడు. మళ్ళీ కార్తీక్ ని చూస్తూ పెదవి విరిచి, చూసావా, పరువు తీసి పండబెట్టే రకం ఈ అప్డేట్ మమ్మీ అని ఫేస్ పెడితే కార్తీక్ నవ్వుతాడు. అంత పద్ధతిగా చెప్పి అన్నిటి రెస్పాన్సిబిలిటీస్ చక్కగా అంటించుకున్నాక ఇంకా డెవిల్కి ఖాళీ ఎక్కడ ఉంటుంది. అందుకే కాసేపు అయ్యాక మాయాని ఇంటి దగ్గర డ్రాప్ చేసి స్టేషన్లో పర్మిషన్ కోసం అప్లై చేయడానికి వెళ్తాడు. వసంతని ఇంకో 2 రోజులు అబ్జర్వేషన్లో ఉంచాలి అని చెప్తారు కాబట్టి తప్పక కల్పన అక్కడే ఉంటే ఇప్పుడు ఇంకేం ప్రాబ్లం లేదు కాబట్టి కార్తీక్ కూడా ఆఫీస్ విజయాలు పెండింగ్ ఉన్నాయి అంటూ అక్కడి నుంచి డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోతాడు. వెళ్ళినప్పుడు జంట పక్షుల్లా వెళ్ళి వచ్చేటప్పుడు సింగిల్గా వస్తున్న మాయాని చూస్తుంది అను. మాయ ఇప్పుడు నాన్నకి ఎలా ఉంది అని అడిగితే బాగానే ఉన్నారు, మాట్లాడుతున్నారు అంటుంది. మరి నీతో పాటు అమ్మని కూడా తీసుకురాకపోయావా, కార్తీక్ ఒక్కడే ఉండేవాడిగా అంటుంది. లేదు వదిన అంటూ హాస్పిటల్లో జరిగిందంతా చెప్పి నవ్వుతుంది మాయా. ఆహాహా, అజ్జు ఇప్పుడంటే అలా డెవిల్ లాగా ఫోజులు ఇస్తూ ఉన్నాడు, కానీ చిన్నప్పటి నుంచి వాడికి అమ్మంటే హాడల్. హోంవర్క్లో చిన్న మిస్టేక్ వచ్చినా కూడా ఒప్పేది కాదు, చెవులు 2 పిండేసేది మా ఇద్దరికి అని చిన్నప్పటి విషయాలు చెప్పుకుంటూ ఇద్దరు నవ్వుకుంటూ ముందుకు వెళ్తుంటే ఒక రూమ్ నుంచి గట్టిగా ఏడుపులు వినిపిస్తూ ఉంటాయి. మాయా అను ఇద్దరు షాక్ అవుతారు. అక్కడికి వెళ్ళి చూస్తే కిందన కాళ్ళు చాపుకొని మమత బెడ్ పై అడ్డంగా బోర్లా పడుకుని రియా ఏడుస్తూ కనిపిస్తారు. అయ్యో పిన్ని గారు, ఎందుకు ఏడుస్తున్నారు అంటూ మాయా వాళ్ళ రూమ్లోకి అడుగు వెయ్యబోతూ ఉంటే, ఒసే చపాతీ మొహమా, నువ్వు ఇప్పుడు లోపలికి వెళ్ళకపోవడమే నీకు మంచిది, నాకెందుకు వార్నింగ్ బల్స్ తెగ వినిపిస్తున్నాయి అంటూ చెవి దగ్గర ప్రత్యక్షమవుతుంది మాయా అంతర్. చప్పున ఆగిపోతుంది మాయా. అను కూడా వెళుతున్నదల్లా మాయ ఆగిపోయేసరికి ఏమైంది అన్నట్లు చూస్తుంది. వెంటనే అను కూడా లోపలికి వెళ్లకుండా చెయ్యి గట్టిగా పట్టుకుని బయటికి తీసుకువచ్చి, వదిన ఉదయం ఏమైందంటే అంటూ స్టార్ట్ చేసి జరిగిందంతా చెప్తుంది. అలా మీ తమ్ముడు పిచ్చి పిచ్చి పనిష్మెంట్ల పేరుతో ప్రస్తుతానికి రియాని అయితే ఏమీ అనలేదు, కానీ పిన్ని గారి చేతిని చూసావా, ఎంత పెద్ద కట్టుందో.
నిన్న ఏదో జరిగే ఉంటుంది. ఇప్పుడు కానీ మన ఇద్దరం లోపలికి వెళ్తే డెవిల్ చేసిన పనిష్మెంట్ ఇంపాక్ట్ అంతా మన మీద పడుతుంది. పైగా నువ్వు వాళ్ళింటి కోడలివి. నా మాట విను. ఇప్పుడు అక్కడికి వెళ్ళకపోవడమే మంచిది. అంతగా అయితే కార్తీక్ అన్నయ్యకి ఇన్ఫార్మ్ చెయ్యి. అన్నయ్య వచ్చాక అందరం కలిసే వెళ్దాం అంటుంది మాయా. మమత గురించి ఆల్రెడీ అనుకి బాగా తెలుసు. అజిత్తో రియా పెళ్ళి అన్నంతా ఒక బిహేవ్ చేసేది తనతో. ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా మమత తనకేం పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. కార్తీక్ అంటే తనకి ప్రాణం. అలాగే కార్తీక్కి కూడా అను అంటే ప్రాణం. అందుకే అను వాళ్ళిద్దరిని పెద్దగా పట్టించుకునేది కాదు. కానీ వన్స్ డెవిల్ అండ్ రియాలకి పెళ్ళి అనుకున్నాక ఒక్కసారిగా మమత బిహేవియర్లో చాలా మార్పు చూసింది. తన మీద లేని ప్రేమ కూడా చూపించేది మమత. అందుకే ఇప్పుడు మాయ చెప్పింది కరెక్ట్ అనిపించి, అవును మాయ, నువ్వు చెప్పింది కరెక్ట్, నేను బావకి కాల్ చేస్తాను అని వెళ్తుంటే, వదిన, నేను మమ్మ భయ్యాలతో ఇక్కడికి వచ్చిన నుంచి సరిగ్గా మాట్లాడలేదు. నేను కూడా వెళ్ళి కాల్ చేసి మళ్ళీ వస్తాను అని నవ్వుతూ వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతుంది మాయా. మాయా రూమ్లోకి వెళ్ళడమే మళ్ళీ నవ్వుతూ అంతర్ ప్రత్యక్షం అవుతుంది. మాయా వెంటనే నవ్వుతూ వెళ్ళి అంతర్ని గట్టిగా హత్తుకుంటుంది. మాయా ఉదయం అంత పెద్ద గొడవ అవుతూ ఉంటే ఎక్కడికి వెళ్ళిపోయావే నన్ను వదిలేసి అని నిజంగానే ఏదో మనిషితో మాట్లాడుతున్నట్లు అడుగుతుంది. అంతర్, నేనెక్కడికి పోతానే, నీలోనే ఉన్నాను కదా. లోపల హాయిగా దర్జాగా కూర్చున్నా. డెవిల్ మీద నమ్మకం లేక భయపడుతుంది నువ్వు, నేను కాదు అంటూ నవ్వి వెనక్కి జరిగి బెడ్ మీద బిందాస్గా కూర్చుని అంతర్ ఫైనల్ గా నేను ఇచ్చిన చిట్కాలన్నీ చక్కగా ఫాలో అయ్యి నీ కాపురాన్ని నిలబెట్టుకున్నావన్నమాట. పర్లేదు, పైకొస్తావు అంటూ భుజం తడుతుంది మాయా. ఎస్ బంగారం, నువ్వు మళ్ళీ నిరూపించుకున్నావే నీకు బాడీ లేకపోయినా బ్రెయిన్ ఉందని. అంతర్, నాకు బాడీ ఒక్కటే లేదే, కావలసిన టైంలో కరెక్ట్గా పనిచేసే బ్రెయిన్ మాత్రం చక్కగా దండిగా ఉంది. కానీ నీకు బాడీ ఉంది కానీ బ్రెయిన్ మాత్రం పుచ్చిపోయింది. పోనీ అదన్నా తిన్నగా ఏడ్చిందా అంటే ఎప్పుడో ముంబైలో ఇంట్లోనే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి వచ్చేసావు. మాయా, చాలే, ఏదో చిన్న సలహా మొహాన్న కొట్టి నువ్వే నన్ను డెవిల్ని ఉద్ధరించినట్లు కటింగ్లు ఇవ్వ మాకు అని మూతి తిప్పి, అయినా అంతర్ బంగారం, నీకెలా ఆ చీర ఐడియా అలాగే నైట్ డ్రెస్ ఐడియాలు తట్టాయి? దెబ్బకి డెవిల్ బాబు గుంజుకుపోయాడు తెలుసా. నైట్ అంతా పడుకోకుండా నాకు సైట్ కొడుతూనే ఉన్నాడు అంటే అద్దంలో తనని తానే చూసుకుంటూ ఉంటే ఉదయం డెవిల్ కొరికిన లిప్స్ కాస్త ఉబ్బి ఎర్రగా కనిపించి మళ్ళీ సిగ్గుపడుతుంది పాప. అంతర్, ఓయబ్బో సిగ్గే, అది సిగ్గా చింతకాయ పచ్చడా తల్లి. నాదంటే ఇంటెలిజెంట్ బ్రెయిన్ కాబట్టి ఏదో అలాంటి ప్లాన్స్ ఇంకా బుర్రలో బొచ్చెడున్నాయి. మాయా, చాలే ఊరుకుంటున్నా కదా అని ఓవర్ చేయకు అని లంచ్ టైం అయ్యేసరికి కడుపు రుద్దుకుంటూ చూస్తుంది అంతర్. హలో, ఓ ఓవర్ చేయడాలు మీ బాడీలకే కానీ మా ఆత్మలకి రావమ్మా. సో ఇప్పుడేంటి, నా హెల్ప్ లేకుండా కూడా డెవిల్ని నీ చుట్టూ తిప్పుకోగలను, ఆ రియా దెయ్యాన్ని ఆడుకోగలను అంటావు అంతే కదా అనగానే, అది కాదే అని మాయ భయపడి ఏదో అనేలోపే, చూస్తుండు, ఇంకా హెల్ప్ చేస్తే అడుగు డామ్ అని అరుస్తూ మాయమైపోతుంది మాయా. అంతర్, రాక్షసి, దీనితో సహా అందరూ నాతో ఆడుకునే వాళ్లే అని ముక్కు చేతుకుంటూ ఫ్రెష్ అయి వచ్చి పూనంకి కాల్ కలుపుతుంది. శామ్, ఎలా ఉన్నావురా? ఆవిడ గొంతులో కంగారు ప్రస్ఫుటంగా వినిపిస్తుంది. మమ్మా, ఐఎమ్ రియల్లీ గుడ్. నువ్వు భయ్యా ఎలా ఉన్నారు? భయాన్ని మళ్ళీ పోలీస్ వాళ్ళు ఏమి అనలేదు కదా? క్రితం రోజు అరుణ్ని పోలీసులు తీసుకువెళ్ళడం గుర్తొచ్చి అడుగుతుంది మాయా. లేదురా, అబ్బాయి చెప్పాక వాళ్ళెవరూ మరేమి అనలేదు కానీ అంటూ గొంతులో ఇంకా బాధ తెలుస్తుంటే చెప్పలేక ఆగిపోతారు పూనం. చెప్పు మా అమ్మ, ఏమైంది? అదేరా, జానుని ముఖేష్లని చూస్తుంటే బాధగా ఉంది. నిన్న ఉదయం హనీని తీసుకువెళ్ళినప్పటి నుండి జాను ఏడుపు ఆపలేదు, తిండి తినలేదు. ప్రాణ స్నేహితురాలు మాత్రమే కాదు,
పూనం భర్త చనిపోయాక చుట్టాలు తెలిసిన వాళ్ళందరూ మొహాలు చాటేస్తే ఆ టైంలో ఫ్రెండ్స్ అన్న ఒకే ఒక్క కారణంతో జాహ్నవి ఒక్కరే వచ్చి ఆదుకుని ముంబై తీసుకువచ్చి జాబ్ ఇప్పించి పిల్లల్ని చూసుకోవడంలో కూడా హెల్ప్ చేశారు. అందుకే వీళ్ళ కుటుంబానికి అత్యంత ఆప్తులలో మొదటి వాళ్ళు జాహ్నవి, ముఖేష్, రోహన్లే ఉంటారు. తల్లి మాటల్లో బాధ తెలుస్తుంది మాయాకి. ఆమెకు కూడా అన్నీ తెలుసు. అసలు అందుకే కదా రోహన్తో పెళ్లికి కూడా నో చెప్పలేకపోయింది. ఇప్పుడు రోహన్ తప్పు చేసినా అది కూడా వాళ్ళందరి ప్రాణాల కోసమే, వేరే దారి లేక చేసి ఉంటాడు అని మాయాకి కూడా తెలుసు. అందుకే మమ్మ ఏం కాదు, నేను డెవిల్తో మాట్లాడతాను, కానీ ముందు ఒకసారి భయ్యాకి ఫోన్ ఇవ్వు అంటుంది. సరే అంటూ పూనం అరుణ్ రూమ్కి వెళ్ళి శ్యామ్ నీతో మాట్లాడతా అంటుంది. అంటూ ఫోన్ అందిస్తారు. చెప్పరా ఎలా ఉన్నావు అంటూ అన్న పలకరింపు. బానే ఉన్నా, కానీ నువ్వు నేను చెప్పినట్లు చేయరా. హనీ తప్పే చేసిన అది మనందరి ప్రాణాలని కాపాడడానికే కదా. సో మనమే ఈ టైంలో సపోర్ట్ లేకుండా సైడ్ అయిపోతే ఎలా? పైగా వాడు నీకు బెస్ట్ ఫ్రెండ్ రా. వదిలేస్తామా చెప్పు? స్టేషన్కి వెళ్ళి అసలు ఏమైందో మొత్తం కనుక్కో. ఆ ప్రూఫ్స్ ఎక్కడో దగ్గర ఉండే ఉంటాయి. మెల్లిగా అడుగు. తన తప్పు లేదని మనకి చెప్తే చాలు. మనం తన వెనక ఉందాం, హెల్ప్ చేద్దాం. నేను డెవిల్తో కూడా మాట్లాడి హనీకి హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చేస్తాను అంటుంది. కానీ అటువైపు నుండి ఏ రెస్పాన్స్ లేకపోయేసరికి వింటున్నావారా అని మళ్ళీ గట్టిగా అడుగుతుంది. ఇప్పుడే వెళ్తాను, నువ్వు జాగ్రత్త అనేసి కాల్ కట్ చేసి చా దీనికున్న ఆలోచన కూడా నాకు రాలేదు అని తనని తానే తిట్టుకుంటూ పూనంకి చెప్పేసి పోలీస్ స్టేషన్కి రోహన్ కోసం వెళ్తాడు అరుణ్. ఈలోపు మాయా మీ అన్నయ్య వచ్చారు, రా కిందకి వెళ్దాం అంటూ పిలుస్తుంది. అను వస్తున్నా వదిన అంటూ కిందకి వెళ్ళి అందరూ రియా మమత ఏడుస్తున్న రూమ్లోకి వెళ్తారు కలిసిగట్టుగా. అమ్మా ఏమైంది? అప్పటికే ఏడ్చి ఏడ్చి నీరసంతో బెడ్ పై పడుకుని ఉన్న చెల్లి తల్లిని చూస్తూ అడుగుతాడు కార్తీక్. అసలే ఆఫీస్లో బోలెడు వర్క్ ఉన్నా అను పిలిచి మరీ పిలిచేసరికి తప్పక వస్తాడు అతను. అన్నయ్య అంటూ ఏడుస్తూ లేచి కూర్చుని మాయ మీద కంప్లైంట్ చేయబోయి పక్కనే కళ్ళు చిన్నవి చేసి వాళ్ళని చూస్తున్న మాయ అనులను చూసి టక్కున ఆగిపోతుంది. రియా మమత మాత్రం మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అన్నట్లు ఏడుస్తూ చెయ్యి కొంచెం పైకెత్తి చూపిస్తుంది. ఇది అండి ఈరోజు ఎపిసోడ్. ఏంటి ఎపిసోడ్ లేట్గా ఇచ్చానని ఫీల్ అవుతున్నారా? మీరు ఫీల్ అవ్వకుండా ఉండాలనే 25 minutes పైనే ఎపిసోడ్ ఇచ్చాను. సో అందరూ ఫీల్ అవడం అనేసి హ్యాపీగా ఫీల్ అవ్వండి. అలాగే ఇంత మంచి అప్డేట్ ఇచ్చినందుకు మీరు హ్యాపీగా ఫీల్ అవుతూ లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని మరింత ముందుకు తీసుకువెళ్ళి అలాగే మా కొత్త ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని త్వరగా మానిటైజేషన్ అయిపోయేలాగా చేస్తారని, మంచి హర్రర్ క్రైమ్ లవ్ స్టోరీస్ విని ఆనందిస్తారని ఆశిస్తూ ఈ రోజుకి బాయ్. రేపు సండే, రేపు ఎపిసోడ్ రాదు, మండే కలుద్దాం. అప్పటి వరకు బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.